అంటే జ్ఞానం, దు అంటే ఖండించటం. వేదం బోధించినట్టు జ్ఞానం ఏ వైపు నుంచి వచ్చినా స్వీకరించి అజ్ఞానాన్ని పోగొట్టుకునేవాడే హిందువు. ప్రపంచంలో అత్యంత పురాతన ధర్మాన్ని పాటిస్తున్న హిందువులున్న ఈ దేశంలో ఎందుకు ప్రతి విషయంలోనూ వారు అవహేళనలను ఎదుర్కోవాల్సి వస్తోంది? ఈ దేశంలో ఉన్నవి రెండే జాతులు. తమ జాతి హిందూ జాతితో కలిసి ఉండే ప్రసక్తే లేదనేవాళ్లు. వేరే దేశం సాధించుకున్న తర్వాత మిగిలింది హిందూ దేశంగా ఉండాల్సినప్పటికీ అలా ఎందుకు లేదో మరి. జై శ్రీరామ అంటే తప్పు, హరహర మహదేవ అంటే అపరాధం. దసరా, దీపావళి పండుగలు చేసుకున్న ఆక్షేపణలు. 144 ఏళ్లకోసారి వచ్చే మహాపుష్కరాల్లో నదీ స్నానం చేస్తే పాపం పోతుందా, బీదరికం పోతుందా అంటూ కొందరు, అది కుంభమేళా కాదు మృత్యుమేళా అని మరొకరు, మురికి పట్టిన నదీ జలాలు శవాలతో నిండి ఉన్నాయని వేరొకరు. ఇలా ఎందుకు అనవసరంగా మాట్లాడుతుంటారో. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 55 కోట్లకు పైగా జనులు 45 రోజుల్లో తమ నమ్మకంతో ఓ చోట చేరినందుక, లేక వేల సంవత్సరాల క్రితమే గ్రహగతులను ఖచ్చితంగా లెక్కలుగట్టిన ఋషుల ఖగోళ శాస్త్రవేత్తల మేధస్సుగా? దేని మీద చూపుతున్నారు వాళ్ళ ఆకసు? దళితులని ముద్ర వేసిన వారికి 1935 ప్రాంతంలో కేరళ దేవాలయాల్లో దర్శనాలు ఏర్పాటు చేస్తే ఈ చర్య ధర్మిలా హిందూస్థాన్ తమ మత వ్యాప్తికి తదుపరి అనుసరించాల్సిన వ్యూహాలను గురించి చర్చ చేయటానికి వాటికన్లో పోప్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటైంది. ఇప్పుడు కూడా అదే తరహాలో కుప్పలు తెప్పలుగా బయట నుంచి వస్తున్న డబ్బుతో ఈ దేశంలో మత మార్పిళ్లకు తెగబడుతున్న లెక్కలేనన్ని మూకలకు తమ పని కష్టతరమవుతుందనా? 1906లో క్రైస్తవ మత ప్రచారానికి గోవా మీదుగా మదురై చేరిన ఇటలీ వాసి రాబర్ట్ డి నోబ్లీ గుండు చేసుకుని కాషాయం కట్టి జంధ్యం ధరించి తత్వబోధ స్వామిగా మారి తెలుగు, తమిళ భాషల్లో పురాణాలు చెప్తున్నట్టు నమ్మిస్తూ మధ్యలో క్రీస్తు గురించి ప్రచారం చేసినట్టుగా విశ్వనాథ వారి ఏకవీరులు కూడా ఉంది. ఇప్పుడు తాజాగా చర్చిల్లో తలతలలాడే ధ్వజస్తంభాలు కూడా ఏర్పాటు చేయటం చూస్తున్నాం. హిందువుల్లో రాబర్ట్ నోబ్లీ లాంటి వారు ఎందరో పుట్టుకొచ్చారు. రఘుపతి రాఘవ రాజారాం పాటను తెలివిగా కలుషితం చేసిన ఒక పెద్ద మనిషి అహింస పరమోధర్మ అని బోధించాడు. కానీ మహాభారతంలోని ఆ శ్లోకంలోని రెండో భాగం ధర్మహింస తదైవచ అంటే ధర్మ రక్షణకై చేసే హింస అహింస కన్నా ఎంతో శ్రేష్టం అన్నదానిని గురించి చెప్పలేదు. ఈ ప్రకారమే పాండవుల చేత యుద్ధం చేయించి అధర్మానికి పాల్పడిన వారిని అంతం చేయించిన కృష్ణుడి పాత్ర గురించి ఈ కోణంలో ఎందుకు చెప్పరు? ఇదే తరహాలో పవిత్ర గాయత్రి మంత్రాన్ని కూడా ఎడారి మతాల వారు తమకు అన్వయించుకుని మార్పులు చేస్తుంటారు. మన శ్లోకాలు వగైరాలకు కూడా వక్రభాష్యం చెప్తుంటారు ఈ అబ్రహామిక్ మతాల వాళ్ళు. వేదాల్లో కూడా వారి మతాల గురించి చెప్పినట్టు వికృత భాష్యాలు వెలుస్తాయి. హిందువులమనుకునే స్వయం ప్రకటిత మేధావులమని భుజకీర్తులు తగిలించుకున్నవారు చేస్తున్న విష ప్రచారాలు హిందువులను నిత్యం కలత పెడుతున్నాయి. హంపీలో గుళ్ళు ధ్వంసం చేసుకున్నది హిందువులేనని ఒక మేధావి ఉవాచ. భగవద్గీతలోని ఒక్క శ్లోకాన్ని మాత్రమే తీసుకుని ఎవరేం చేసినా హిందువులు సంయమనం పాటించాలని వాగ్రుచ్చే ప్రొఫెసర్ మహాత్ముడు ఇంకొకరు. భారతమాతను సరస్వతీదేవిని నగ్నంగా చిత్రీకరించిన వారికి పద్మ పురస్కారాలు, రాజ్యసభ సభ్యత్వం కట్టబెడతారు. చివరికి న్యాయ వ్యవస్థ కూడా హిందువులకు బాధ కలిగే తీర్పులు ఇస్తూ ఉండటం శోచనీయం. దీపావళి ముందు రోజున వందలాది పూజారులను చంపినవాడు, లెక్కలేనన్ని గుళ్లను ధ్వంసం చేసినా చేయించినవారు, హిందూ రాజులను కుట్రలతో బంధించి చిత్రహింసలు పెట్టి చంపినవారు మహా గొప్ప వ్యక్తులుగా డాక్టరేట్ మహాత్ములు కీర్తిస్తుంటారు. దేవుడు, మతం వంటివి నమ్మని కమ్యూనిస్టు పక్షాలు హిందువుల సంస్కృతిని, సాంప్రదాయాల విషయంలో విపరీతంగా జోక్యం చేసుకుంటారు. ఒక్క శబరిమల గుడిలోకి ఆడవాళ్లకు ప్రవేశం లేకపోవడంతో స్త్రీలోకం ఎంతో కోల్పోతున్నట్టు వీరంగం చేశారు. కానీ ఆడవారిని ఇప్పటికీ అనుమతించని గ్రీస్లోని మౌంట్ అథోస్ గురించి, ఇరాన్లో క్రీడా మైదానాల గురించి నోరెత్తరు. మూఢనమ్మకాల్ని ఖండించే జన విజ్ఞాన సంస్థలకు, నాస్తిక సంఘాలకు హిందువులే లక్ష్యం. ఇలాంటి వర్గాలు ఏమాత్రం బలహీనపడకుండా నిరంతరం వెనుక ఉండి అన్ని విధాలుగా ప్రోత్సాహాలు అందిస్తున్న శక్తులెవరు? ప్రపంచంలోనే అతి పురాతన వేదాలు పుట్టిన గడ్డ ఇది. సున్నతో సహా అంకెలను కనుక్కున్న ప్రాంతం. విజ్ఞాన శాస్త్రంలోని అన్ని శాఖలకు జన్మనిచ్చిన భూమి. రేఖాశాస్త్రంతో, గణిత సూత్రాలతో, గ్రహగతుల ఖచ్చితత్వంతో, ఘనమైన గుళ్ళు అబ్బురపరిచే శిల్ప శాస్త్రంతో నిర్మించిన మేధావులు నడయాడిన చోటిది. దాదాపు 10,000 సంవత్సరాల నాడే లోక విజ్ఞానంతో ఇప్పటి దక్షిణ భారతాన ఇనుమును, కొన్ని చెట్లను కాల్చగా వచ్చిన బొగ్గును అంటే కర్బనాన్ని నానో టెక్నాలజీ ద్వారా సమ్మేళనం చేసి అత్యంత దృఢమైన వుడ్ స్టీల్ తయారు చేసిన విజ్ఞాన నేల ఇది. పై తరహా ఉక్కు తయారీ విధానమే కాకుండా 1000 టన్నుల బరువున్న శిలలను గోపురాలకు చేర్చి గుళ్లను నిర్మించిన కౌశలం. గాలిలోనే మూల విగ్రహాలను నిలిపి ఉంచడం, నాణ్యమైన అతి పలుచని వస్త్రాలను చేతులతో నేసిన ప్రావీణ్యత వంటివి ఎన్నెన్నో
ఈనాటి వైజ్ఞానిక జగత్తుకు కనీసం అంతు చిక్కటం లేదు. అత్యంత పటిష్టమైన గురుకుల విద్యతో నాగరికతతో పాటుగా ఎంతో సంపదలతో తులతూగిన హిందూ దేశంపై అనేక జాతులు దేశాలు నిరంతరం దాడి చేసి లెక్కగట్టలేనంత సంపదను దోచుకోవటమే కాకుండా వీలైనన్ని గుళ్లను నేలమట్టం చేశారు. అమూల్యమైన గ్రంథాలను నెలల తరబడి కాల్చి ఎంతో విజ్ఞానాన్ని అగ్గిపాలు చేశారు. ఎందరెన్నిసార్లు దాడులకు పాల్పడి దాష్టీకాలకు తెగబడిన ఈ జాతి సర్వేజనాం సుఖినో భవంతు అంటూ తాను నమ్మే వసుదైక కుటుంబ భావనతో అందరినీ క్షమించి తన నేలపైనే చోటిచ్చి గౌరవించింది. ప్రపంచంలో ఏ దేశమూ అందించని సమయంలో యూదులను అక్కున చేర్చుకుని గౌరవించింది. మన నుంచి ఎంతో సాయం పొందిన బంగ్లాదేశ్ వల్లే కాక 7 దశాబ్దాలుగా వారి వ్యతిరేకులకు మనం కొమ్ము కాసినా కాని తమ రాజ్యాంగం పీఠికలు మన గురించి యూదులు గొప్పగా రాసుకున్నారు. మన చరిత్ర పాఠాల్లో ఊసు లేకుండా చేసిన అరబీ, పర్షియన్, టర్కీ, చైనీయుల గ్రంథాల్లో విస్తృతంగా ప్రస్తావించిన ప్రపంచ విజేతలైన విక్రమాదిత్య, లలితాదిత్యలు ఏలిన దేశానికి మధ్య ప్రాచ్య మతాల వల్లనే విజ్ఞానం, సంస్కృతి, నాగరికత అభినయనటం ఈ భూమి వయస్సు 6000 సంవత్సరాలే అని రాసుకున్న వారు చేసే వాదన ఎలా ఉందంటే బలవంతంగా స్వాధీనం చేసుకున్న రాజమహల్ని ప్రేమ కానుకగా నమ్మిస్తున్నంత నిజం. వేదాల్లో గాని ఇతిహాసాల్లో గాని లేని సతీ సహగమనం, అపరాధ భావనతో ప్రాణాలు తీసుకున్న మాదిరి తప్ప ముస్లిం రాజులు హిందూ స్త్రీలను మూకుమ్మడిగా చెరుస్తుంటే విధిలేక తమకు తామే అగ్నికి ఆహుతయ్యారు. కానీ వారు ఎవరూ బలవంతంగా భర్తల చితిమంటల్లోకి నెట్టలేదు. 1795లో హెన్రీ థామస్ కోల్ బ్రూక్ ఋగ్వేదం తర్జుమా చేసే క్రమంలో ఒక పదానికి తప్పు అర్థం రాయటంతో వచ్చిన పదం ఈ సతి. నిజానికి ప్రపంచంలో ఏ మతము ఇవ్వని ఎంతో ఉన్నత స్థానం స్త్రీకిచ్చింది సనాతన ధర్మం. ఏ కార్యం తలపెట్టాలన్నా ముందు ఆలోచన చేసి ప్రణాళిక వేయటానికి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానమే సరస్వతి. వేసుకున్న ప్రణాళిక అమలుకు డబ్బు కావాలి. ఆవిడే లక్ష్మి. సక్రమంగా విజయవంతంగా పని పూర్తి చేయాలంటే శక్తి కావాలి. ఇదే ఆదిశక్తికి ప్రతీక. జ్ఞానానికి, సంపదకు, శక్తికి ఇలా అన్నింటికీ స్త్రీని అధిదేవతగా నిలిపారు. మ్యాక్స్ ముల్లర్ అరకొర సంస్కృతం నేర్చి మిడిమిడి జ్ఞానంతో వేదాలను తర్జుమా చేశాక తన భార్యకు రాసిన ఉత్తరంలో విశాల హిందూ దేశంలో సనాతన ధర్మం కుప్పకూలే స్థితిలో ఉందని, ఆ శూన్యాన్ని భర్తీ చేయలేకపోతే అది క్రైస్తవం తప్పవుతుందని తన అసలు ఉద్దేశం వెల్లడి చేశారు. హేతుబద్ధత లేని తలతిక్క ఆర్య ద్రావిడ సిద్ధాంతాన్ని తెచ్చి హిందువుల మధ్య పొరపచ్చాలు సృష్టించారు. 1849లో ఫ్రాన్సిస్ ఎల్లిస్, ఏడి కేంప్ బెల్ రాసిన తెలుగు వ్యాకరణం పుస్తకం, 1856లో రాబర్ట్ కాల్డ్ వెల్ పుస్తకంలో భాషకు కులానికి సంబంధం అంటగట్టారు. బ్రాహ్మణులే గాని మిగతా వారు, ముఖ్యంగా తమిళులు సంస్కృతం మాట్లాడారని సెలవిచ్చారు. వారు ప్రత్యేకమని కూడా నుడివారు. ఈ విషయపు ప్రచారమే జస్టిస్ పార్టీకి, తర్వాత బ్రాహ్మణులను, సంస్కృతాన్ని, సనాతన ధర్మాన్ని ద్వేషించే పార్టీలు పుట్టుకొచ్చాయి. కానీ తమిళ సాహిత్యం చాలా వరకు బ్రాహ్మణులే రాశారన్న దానికి మౌనం వహించారు. మొత్తం ఐరోపాతో సహా ప్రపంచంలోని ఎన్నో దేశాలను ఈ అబ్రహామిక్ మతాలు 50-100 ఏళ్లలో పూర్తిగా తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నాయి. దాదాపు 1200 ఏళ్లుగా అనేక విధాలుగా ప్రయత్నాలు చేసిన ఈ దేశంలోని హిందూ ధర్మాన్ని అంతం చేయలేకపోయినందుకు నిత్యం అవాకులు చెవాకులు పేలుతుంటారు. హిందువుల ఓట్లతో 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఒక రాజకీయుడు ఇదేం హిందూ మతం అంటాడు. ఇంట్లో అందరూ సంస్కృత పేర్లే పెట్టుకుని అధికార మదంతో సనాతన ధర్మాన్ని నిర్మూలన చేస్తామంటారు మరో మత కార్యక్రమంలో మాట్లాడుతూ. సాధువులు, సన్యాసులు హిందువులు కారని మరొక నేత ఉవాచ. అవకాశం వస్తే 10 నిమిషాల్లో హిందువులను చంపేస్తామని మరొకడు బహిరంగంగా సవాల్ చేస్తాడు. వీటిని మాత్రం ఏమాత్రం పట్టించుకోని అత్యున్నత న్యాయస్థానం ఎక్కడో ఏమూలో హిందువు ఏదో అనేశాడని స్వయం ప్రేరిత వ్యాజ్యం నమోదు చేసి విచారణ చేస్తుంటుంది. అనేక దాడుల తర్వాత పునర్నిర్మించిన సోమనాథ దేవాలయ ప్రారంభోత్సవానికి పోకుండా అందరినీ కట్టడి చేసినా కూడా రాష్ట్రపతి హోదాలో హాజరైన మన మొదటి రాష్ట్రపతి మరణించిన వేళ అంత్యక్రియలకు తాను హాజరు కాకుండా అప్పటి రాష్ట్రపతిని కూడా పోకుండా చేసిన ప్రధాని ఏలిన దేశమిది. ఎవరి భయంతో తాము హిందూ దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చామో స్వయంగా నాటి బ్రిటిష్ ప్రధాని చెప్పినా అతని ఊసులేని చరిత్ర రాయించారు. అంతేకాక అతను ఏర్పాటు చేసిన విప్లవ సైన్యాన్ని వెంటాడి రూపుమాపారు. సెక్యులరిజం అంటే అల్పసంఖ్యాక మతాల వారు హిందువులను ఏమైనా చేయొచ్చు, అనొచ్చు అని హిందువు ఎవరేమన్నా ఏం చేసినా నోరెత్తకూడదనే భావనను పెంచి పోషించారు.
ముస్లింలు తరిమేసిన హిందువులు మళ్లీ దయతలిచి తరిమేసిన వాళ్లే ఆహ్వానించి రాష్ట్రంలో ఉండమంటేనే రావాలన్న 1924లో చెప్పిన వ్యక్తి తాలూకు భావజాలానికి వారసులైన ఒక రాజకీయ పక్షం ఆస్తులను ఆడవారిని దోచుకుని కట్టుబట్టలతో తరిమేస్తే స్వయం దేశంలోనే కాందేశీకులైన కశ్మీరీ పండితుల విషయంలో మౌనం వహిస్తారు. అదే రాజకీయ పక్షం హిందువుల ఆలయాలను, ఆలయ భూములను ఆక్రమించిన సంభాల్ ప్రాంతంలో ముస్లింలను పరామర్శించటానికి మందే మార్బలంతో బయలుదేరతారు. 1975లో మొత్తం మంత్రివర్గంలో ఏకైక మగవాడుగా ముద్రపడిన మనిషి తన ప్రయోజనాల కోసం దేశాన్ని అత్యవసర పరిస్థితుల్లోకి నెట్టేసి గుట్టు చప్పుడు కాకుండా సెక్యులరిజం, సోషలిస్టు పదాలు రాజ్యాంగ పీఠికలోకి చొప్పించారు. ఐరోపా దేశాల్లో 800 ఏళ్ల నాడు చర్చికి రాజుకు మధ్య అనేక విధాలుగా ఘర్షణలు చోటు చేసుకుంటే చాలా సంప్రదింపుల తర్వాత ఏర్పడ్డ ఒడంబడిక పేరే సెక్యులరిజం. అప్పుడే క్రైస్తవం కేథలిక్కులుగా, ప్రొటెస్టెంట్లుగా కూడా విడిపోయింది. దీని ప్రకారం రాజు లేక దేశాధినేత తప్పకుండా క్రైస్తవుడైనప్పుడు అతడు కేథలిక్ అయినా, ప్రొటెస్టెంట్ అయినా అందరినీ గౌరవిస్తూ 2 శాఖలకు సమాన దూరంలో ఉండాలని నిర్దేశించిందే ఇది కేవలం క్రైస్తవ దేశాలకు, సంఘాలకు మాత్రమే సంబంధించిన వ్యవహారం. ఇలాంటి పదాన్ని సమూలంగా అర్థం మార్చి మన దేశానికి దిగుమతి చేసి హిందువులపై రుద్దారు. చావు మంచంపై ఉన్న వ్యక్తిని మతం మారమని ఒత్తిడి చేసే మూకలు విదేశాల్లో ఎవరూ బలవంతం చేయకున్నా లెక్కలేనంత మంది హిందూ ధర్మం వైపు అడుగులు వేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఒరిస్సాలోని మంగళాదేవి ఆలయానికి వస్తుంటారు. మెటా సంస్థ అధినేత మార్క్ జుకర్బర్గ్ ఉత్తరాఖండ్లోని కరోలీ బాబా భక్తుడు. హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీ విష్ణు భక్తురాలు. క్రికెటర్ డేవిడ్ వార్నర్ రాముడే తన దేవుడంటారు. యాపిల్ సంస్థ టిమ్ కుక్కి గణపతి అంటే ఎంతో ఇష్టం. తన ఇంట్లో, కార్యాలయంలో ప్రతి చోట గణపతి ప్రతిమలు ఉంచాడు. ఇలా ప్రపంచంలో చాలా దేశాల్లో సామాన్యులు సైతం సనాతన ధర్మం వైపు వస్తుంటే ఈ దేశంలోని వారి విషయాల గురించి మీడియాలో రాదు. దేశంలోని అన్ని వ్యవస్థలు రాజ్యాంగంలోని 25 నుంచి 30వ అధికరణాలతో సహా హిందువులను ద్వితీయ శ్రేణి పౌరులుగా భావిస్తుండటం విచారకరం. పైగా 1991 సంవత్సరం ప్రార్థనా స్థలాల యథాస్థితి చట్టం తెచ్చి ఆక్రమణలోని మన గూడుల కోసం న్యాయస్థానం మెట్లు కూడా ఎక్కకూడదంటారు. అన్ని మతాల విషయాలకు సమాన దూరం పాటిస్తే హిందూ దేవాదాయ, ధర్మాదాయ చట్టం మాత్రం ఎందుకు? ఇప్పుడు అందులో హిందూ పదం కూడా తొలగించారు. అసలు కేవలం హిందూ గుడుల ఆస్తులు, సంపదలు, కానుకలపైనే ప్రభుత్వాలు ఎందుకు అజమాయిషీ చేస్తుంటాయి? దర్శనానికి రకరకాల పేర్లతో డబ్బులు వసూలు చేయటం ఏంటి? ఆలయాల ఆదాయం కేవలం హిందూ గుళ్లకి, సమాజానికి మాత్రమే ఖర్చు చేయటం లేదెందుకు? 1935లో బ్రిటన్ పార్లమెంటు పంపిన భారత ప్రభుత్వ చట్టం అతి చెత్త అన్నవారే దాని నుంచి సింహభాగం భారత రాజ్యాంగంలోకి తీసుకురావడం ఎందుకు జరిగింది? 26 మంది ఆర్చ్ బిషప్పులకు అక్కడ హౌస్ ఆఫ్ లార్డ్స్ లో స్థానం కల్పించినప్పుడు ఇక్కడెందుకు అత్యధిక హిందువుల సమాజానికి అవకాశం ఇవ్వలేదు? హిందూ దళితులకు మాత్రమే కల్పించిన రిజర్వేషన్లు మతం మారిన ఎందరో దశాబ్దాలుగా అనుభవించడం ఏంటి? హిందువుల్లోని కుల వ్యవస్థ గురించి మాట్లాడతారు గాని ఇతర మతాల్లోని భేదాల గురించి మాట్లాడరెందుకు? అన్ని మతాల వారు వారి మత బోధనలతో పాఠశాలలు నిర్వహించుకోవచ్చు, కానీ హిందువులకు ఆ అవకాశం లేదెందుకు? మన దేశానికి స్వరాజ్యం వచ్చిందేమో కానీ దేశంలోని హిందువులకు స్వాతంత్ర్యం రాలేదు. ఇంకా ఎంతకాలం ఈ మానసిక బానిసత్వపు సంఖ్యలు?